మత్స్య ద్వాదశి అనేది హిందూ క్యాలెండర్లో మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథి. మోక్షద ఏకాదశి మరుసటి రోజు దీనిని జరుపుకుంటారు. ఈ రోజున మహావిష్ణువు తన తొలి అవతారమైన మత్స్యావతారం చేప రూపం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజును, సప్త ఋషులను, వేదాలను మరియు సమస్త జీవరాశిని కాపాడేందుకు విష్ణువు ఈ రూపంలో వచ్చాడు. ఈ రోజున విష్ణువును మత్స్య రూపంలో పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. విష్ణు సహస్రనామం పఠించాలి. ఏకాదశి వ్రతం తర్వాత ఉపవాసాన్ని విరమించే రోజు ద్వాదశి. ఈ రోజున పారాయణ చేసి ఆహారం తీసుకోవాలి. ఈ పవిత్రమైన రోజున నదులు, చెరువులు లేదా సముద్రాలలో చేపలకు ఆహారం, బియ్యం లేదా పిండి ముద్దలు వేయడం ఎంతో పుణ్యప్రదమని భావిస్తారు. బ్రాహ్మణులకు లేదా పేదలకు ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.